దేవుని పరిశుద్ధ నామంలో తుది పిలుపు టీవీ వర్తమానం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు చాలా నెలల తర్వాత మళ్ళీ తుది పిలుపు టీవీ కార్యక్రమాన్ని చేయుటకు దేవుడు కృపనిచ్చాడు. అని బట్టి దేవునికి, ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు చెప్పారు, అయ్యగారు మరి టీవీలో వర్తమానం అందించట్లేదు, మీ వర్తమానం ద్వారా మేము అందరూ బలపరచబడుతున్నాం, మీరు ప్రార్థన ద్వారా మేము దేవుని కార్యాలను రుచి చూచాం, మీరు టీవీ ప్రోగ్రాం చేస్తే బాగుండును అని చాలామంది అడిగారు. ప్రియమిట్ల కందుకూరు ప్రాంతంలో నూతన మందిరము కట్టడం ద్వారా ఆ పని భారంగా ఉండటం ద్వారా నేను టీవీ ప్రోగ్రాంకి కొన్ని నెలలు గ్యాప్ వేయడం జరిగింది. ఏదైనప్పటికీ దేవుడు తన కృప ద్వారా తిరిగి ఇట్టి గొప్ప విధానం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మంచిది ప్రియ బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. వాక్యాన్ని చదువుకుని ఆ తర్వాత ప్రార్థనతో ముందుకు సాగుదాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 9వ వాక్యము మనందరికీ తెలుసున్నదే. ఈ 9వ వాక్యంలో ఏమనుంది అంటే, దేశము దుఃఖించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది, షారోను ఎడారి ఆయను, బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ షారోను ఎడారి ఆయను అని మనం చదువుతున్నాం. అలాగే ఈ షారోను గురించిన కొన్ని విషయాలు ఇంకా మనము 65వ యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. నన్ను గూర్చి విచారణ చేసి నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతంబుగను, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతభూమి అగును అంటూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసి ఆ తర్వాత షారోనులో ఉన్న శ్రేష్టత ఏంటో మనం చూద్దాం. తలలు వంచండి. దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనము ప్రార్థన ద్వారా ఆయన కృపను పొందుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నానా, నీకు వందనాలు ప్రభువా. తుది పిలుపు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలను మీరు దీవించండి అయ్యా, ఆస్వాదించండి. షారోను ఎడారి అయిన అయా స్థితిని ప్రభువా మీరు మా జీవితంలో కనపరచాలని, మా జీవితాలను బాగు చేయవాడవు నీవే కదా. యవనులు వారి యవన నడతలను దేని చేత శుద్ధి చేర్చుకోగలరంటే నీ వాక్యమును బట్టి అని సెలవిస్తున్నారు కదా ప్రభా. నీ వాక్యము మీరు ధ్యానిస్తూ ఉండగా అయా వాక్యమై ఉన్నవాడ మీరు మాతో, మా అందరితో మాట్లాడండి. మా హృదయాలకు ఏది అవసరమో, మా బ్రతుకులు దిద్దుకున్నట్టుకు ఏ వాక్యం అవసరమో దాన్ని పలికి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ బిడ్డలారా, షారోను గురించిన కొన్ని విషయాలు మనందరికీ తెలుసు. ఎంతో మంది దైవజనులు చక్కటి పాటలు రాశారు. షారోను బహు పూయు పుష్పములు పూయు ఒక నోవన్ లాంటిదని, షారోను ఉల్లాసభరితమైన స్థలముగా ఎంతో మంది గేయకారులు దాన్ని వర్ణిస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే షారోను గురించిన కొన్ని విషయాలు మనం చూస్తే ప్రియ బిడ్డలారా, షారోను మనం చూసాం 33వ అధ్యాయము 9వ వచనంలో ఎడారిగా మార్చబడిందంట. అదే 35లో కూడా ఇంకో మాట ఉంటుంది చూడండి ప్రియులారా. ఇక్కడ చూస్తే 35లో కూడా ప్రియులారా 35 2వ వచనంలో అది బహుగా పూయుచు, అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములు పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతంలో పాడుచు లెబానోను సౌందర్యమును దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దాని కుండును. ప్రియదని బిడ్డలారా చూడండి, 33లోనేమో షారోను ఎడారిగా మార్చబడిందని మనం చదువుతూ ఉన్నాం. 35కు వచ్చేసరికి షారోను చూడండి ఉల్లాసభరితమైన వనముగా, ఉద్యానవనముగా, సంతోషాన్ని వ్యక్తపరిచే ఒక ఉల్లాసభరితమైన స్థలముగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా.
పక్కనే డిఫరెంట్. మళ్ళీ 65కు వచ్చేసరికి షారోను గొర్రెలకు మేత భూమిగా మార్చబడిందంట. ఎలా సాధ్యము? ప్రియ దేవుని బిడ్డలారా, ఎడారి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎడారి దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు లేదా శోధనలకు సాదృశ్యము, చితికిన బ్రతుకులకు సాదృశ్యము. చూడండి ప్రియ బిడ్డలారా, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకొని కోల్పోయి ఇదిగో అనేకమైన అపవాది చేత పీడించబడి, అపవాది చేత నష్టపరచబడి, గాయపరచబడి, ఇదిగో అనేక రీతులుగా నష్టాలు పాలైన జీవితానికి సాదృశ్యంగా ఎడారి మనకు కనబడుతూ ఉంది. ఒకప్పుడు షారోను ఉల్లాసభరితమైనదే, కానీ ఇప్పుడు ఎడారిగా మార్చబడింది. ఒకప్పుడు షారోను సంతోషభరితమైన స్థితి కలిగిన జీవించిందే, కానీ ఇప్పుడు ప్రియులారా దాని గురించి వర్ణించటానికి భయమైన పరిస్థితుల్లోకి షారోను కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ షారోను 33కు వచ్చేసరికేనేమో అది ఎండిపోయినట్లుగా ఎడారిగా మార్చబడినట్లుగా చూస్తున్నాం. చూడండి, ఎడారుల్లో ప్రియులారా నీడ ఉండదు. ఎందుకు నీడ ఉండదు? మనందరికీ తెలుసు. ఎడారిలో నీడ ఉండదు. నీడ ఉండకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఎడారిలో ఏమాత్రము చెమ్మ ఉండదు, నీరు ఉండదు, సెలయేరులు ఉండవు. అందుకని ఎడారిలో పుట్టిన ప్రతి చెట్టు, ప్రతి గడ్డి పరక ప్రియ బిడ్డలారా ఎండిపోతుంది అంతే. ప్రియ బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మన స్థితి దేవుని సన్నిధిలో ఒకవేళ కోల్పోతే మన బ్రతుకు కూడా అలా ఉంటుందని సాదృశ్యంగా కనబడుతూ ఉంది. మరి ఎండిపోయిన బ్రతుకు, ఎండిపోయిన స్థితి తిరిగి ఎలా చిగురించింది మనం చూస్తున్నాం. మనం బంగారపు షాపులోంచి ఒక అతను యాడ్స్ ఇస్తూ ఉంటాడు. అతను అంటాడు కదా, ఎవరికి డబ్బులు ఊరకనే రావండి. నిజంగానే డబ్బులు ఊరకు వస్తాయి అంటారా? చూడండి, దేవుని ఆశీర్వాదాలు కూడా ఎవరికి ఊరకనే రావు. ఈ ఎండిపోయిన షారోను వంటి ఆ స్థితి కలిగిన పరిస్థితికి ఇదిగో తిరిగి సంతోషభరితమైన ఉల్లాసభరితమైన స్థితి రావడానికి గల కారణము ఊరకనే వచ్చిందంటారా వాళ్ళకి? ఒకసారి మనం పరిశీలన చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకవేళ షారోను వంటి నీ జీవితం ఉందేమో, ఎండిపోయిన ఎడారి వంటి నీ బ్రతుకుందేమో, ఓ ఆత్మీయురాలా, దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క కుమారుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ స్థితిలో నీ ఉన్నావేమో, నీ పరిస్థితులు మార్చాలని నా దేవుడు, మన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. వినగల చెవిని ప్రతి వారికి దేవుడిచ్చునుగాక. హల్లెలూయా. ప్రియమైన చూద్దాం ఎలా మార్చబడింది. ఎండిపోయిన వనమైన, ఎండిపోయిన ఎడారి వంటి స్థితి కలిగిన షారోను వనముగా, ఉద్యానవనముగా మార్చబడడానికి, మేతభూమిగా మార్చబడడానికి గల కారణం ఏంటి? కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం ప్రియులారా. మొదటిగా మనం చూస్తే, మొదటిగా అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట దేవుడు కనపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. 9వ అధ్యాయము 35వ వచనం లేదా 33 చదువుదాం. వెంటనే అతడు లేచెను, లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతను చూచి ప్రభు తట్టు తిరిగిరి అని రాయబడి ఉంది. లుద్దాలోను షారోనులోను ప్రియ దేవుని బిడ్డలారా జరిగిన కార్యాన్ని మనం చూస్తున్నాం. జరిగిన గొప్ప కార్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటి అక్కడ జరిగింది కార్యము అంటే ప్రియులారా, పై వచనాలు మనం ధ్యానించుకుంటూ వస్తే, ఒక వ్యక్తి పక్షవాయము కలిగిన వ్యక్తి, పక్షవాయము కలిగిన ఒక వ్యక్తి చూడండి 32లో పేతురు అక్కడ ప్రసంగము చేస్తూ ఉండగా, పేతురు అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ప్రియులారా 8 సంవత్సరాలుగా మంచము పట్టిన అనియా అనే ఒక వ్యక్తి ఉన్నాడట, ఒక మనుష్యుడు ఉన్నాడట. అనేకమైన వైద్యములు అతడు వైద్యులను సంప్రదించాడు, అనేకమైన మందులను అతడు ప్రియులారా తన జీవితంలో బాగుపడాలని వాటిని వాడాడంటే ప్రియులారా. కానీ ఎక్కడ అతనికి స్వస్థత కలగల, ఎక్కడ అతనికి మంచం నుంచి దిగ్గున లేచే పరిస్థితి రాలా. దేవుడు తన దాసుడైన పేతురును నిలబెట్టుకొని బలపరిచి దేవుని వాక్యము తన నోటి నుంచి మాట్లాడుతుండగా ఆ మాటలు వింటున్న ఈ పక్షవాయువు కలిగిన అననీయ ఆయన మాటలు, దేవుని మాటలు విన్నాడంట. వింటుండగానే ఏం జరిగిందంట? గొప్ప కార్యం జరిగిందంట. గొప్ప కార్యం జరుగుతూ ఉండగా చూస్తున్న అక్కడ పిల్లలు ప్రియులారా వెంటనే వారి జీవితంలో ఒక మార్పు, ప్రియులారా
ఒక మార్పు అక్కడ జరిగింది. ఏంటి అంటే ప్రియమిత్రులారా, లుద్దాలోను షారోనులోను, లుద్దా అనేది ప్రియమిత్రులారా పౌలును చంపాలని అనేక మార్లు ప్రయత్నించిన స్థలం అది. భయంకరమైన దుర్మార్గమైన ఆలోచన కలిగిన ప్రజలున్న స్థలం అది ప్రియమిత్రులారా. అలాంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన ప్రజల మధ్య దేవుని కార్యము జరుగుట ద్వారా ప్రియమిత్రులారా వారందరూ ప్రభు తట్టు తిరిగారంట. ఈరోజు ప్రియమిత్రులారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ బ్రతుకు మార్చబడాలంటే నువ్వు ప్రభు తట్టు తిరిగేదానిగా ఉండాలి. నీ బ్రతుకు మార్చబడాలంటే ప్రభు తట్టు తిరిగేదానిగా నువ్వు ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఎండిపోయిన ఎడారి వంటి నీ బ్రతుకుని దేవుడు తిరిగి ఉల్లాసభరితమైన స్థితికి దేవుడు చేస్తాడు. ప్రియమిత్రులారా ప్రభు తట్టు తిరిగారు. ప్రభు తట్టు ఎలా తిరిగారో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ రీతిగా తిరిగారు ప్రభు తట్టు మనం చూద్దాం. అంటే అర్థం ఏంటంటే ప్రియమిత్రులారా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రభు తట్టు ఎలా తిరిగారనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒక చిన్న బిడ్డను పిలిచి ఏదో ఒక వస్తువు తీసుకురామని, అది తినే పదార్థం ఏంటి, ఏదో ఒక వస్తువు తీసుకురామని ఆ బిడ్డను కొట్టుకాడికి పంపిస్తే ఆ బిడ్డ ఏం చేస్తాడంటే వస్తూ దానిని ఎంగిలి చేస్తూ వస్తాడు. అది పాల ప్యాకెట్ కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు. వస్తూ అది తినే పదార్థం అయితే ఖచ్చితంగా దాన్ని ఎంగిలి చేస్తూ వస్తాడు. ఒకవేళ దీన్ని తిన్నావు కదా మనం చూసి దాన్ని ఆ బాబును లేదా ఆ పాపను అడిగామనుకో, వెంటనే వాడు ఏం చేస్తాడంటే, లేదా ఆమె ఏం చెప్పిద్దంటే నేను తినలేదు అని చెప్తాం. ఎలా అంటే ప్రియమిత్రులారా చేతులు చూపి, అంటే ప్రియమిత్రులారా చేతులు ఎందుకు పెట్టుకు ఇటు తిరుగు అనగలే, చేతులు ఎందుకు పెట్టుకొని ఇటు తిరుగుతాడు, మళ్ళీ ఇటు తిరుగు అంటే చేతులు ముందుకు వస్తే ఇటు తిరుగుతాడు కదా అని ఇటు పెడితే చేతులు వెనక్కి పడతా ఉంటాడు. అంటే అర్థం ఏంటి అంటే దేవుని పిల్లలుగా పిలబడుతున్న మనము, దేవుని సన్నిధిలో వాడబడుటకు ఇష్టపడుతున్న మనము ప్రియమిత్రులారా రహస్యమందు పాపములు దాచుకొని కూడా, రహస్యమందు పాపములు చేస్తూ కూడా మన బ్రతుకులు మారట్లేదే అని అనేకులను మనం వారి ప్రార్థన అవసరతల కొరకు కోరుతా ఉంటాం. కానీ ప్రియమిత్రులారా చూడండి, లుద్దాలోను షారోనులో ఉన్న ప్రజలు ఇదిగో ప్రభు తట్టు తిరిగారంట. ప్రభు తట్టు ఎలా తిరిగారు అంటే ప్రియమిత్రులారా చిన్నపిల్లల మనసు తట్టి పరిస్థితి కలిగి కాదు, చిన్నపిల్లల వంటి నడవడికల వంటి కాదు, రహస్యమందు పాపములు చేస్తూ కూడా ప్రభు తట్టు ఉన్నాలే అని చెప్పుకునే పరిస్థితి నేటి క్రైస్తవ సమాజము కలిగి ఉంటున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు ప్రభు తట్టు ఎలా తిరగాలి, ప్రభు తట్టు ఎలా తిరిగారు. మొదటిగా మనం చూస్తే ప్రియమిత్రులారా ప్రభు తట్టు ఎలా తిరిగారు చూస్తే మన బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియమిత్రులారా చక్కటి మాటలు మనకు కనబరచబడతా ఉంటే, చక్కటి మాటలు దేవుడు వివరిస్తూ ఉంటాడు ప్రియమిత్రులారా. చూడండి పరిశుద్ధ గ్రంథమైన సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయము 23వ వచనం, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశము మీ మీకు తెలియజేయుదును. ప్రియమిత్రులారా చూడండి, నా గద్దింపు వినుడి తిరుగుడి అంటాడు. నా గద్దింపు విని. ఈరోజు ప్రియమిత్రులారా దేవుడు మాట్లాడుతూ ఉండగా చాలా మంది ప్రియమిత్రులారా భయపడతా బాధపడతా ఉంటారు. ఇదేంటి పాస్టర్ గారు దేవుడు మాట్లాడుతుంటే భయపడతారు బాధపడతారు ఏంటి అంటే, మీకు ఆశ కలుగుతూ ఉంది. ఈరోజు దేవుడు నాతో మాట్లాడేది, దైవజనుడు నోటి నుంచి దేవుడు నాతో మాట్లాడేది, ప్రభువా నాతో మాట్లాడిని అడుగుతున్న మంచిదే. దేవుడు నీ లోపములు ఎత్తుపట్టి దైవజనుడి నోటున ఆయన మాటలు ఉంచి నిన్ను బాగు చేయాలని, నిన్ను తిరిగి దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన బిడ్డగా ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఆయన దైవజనుడి నోటి నుంచి నీతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు నీ స్థితి ఎలా ఉంటుంది? దాన్ని అంగీకరిస్తున్నావా, లేదా దైవజనుడే మాట్లాడుతున్నాడని ఆలోచించి పక్కకు పోతున్నావా? ఈరోజు ప్రియమిత్రులారా చాలా మందిని గమనిస్తున్నాం. 10:30 గంటలకి ఆరాధన అని చెబితే ప్రియమిత్రులారా 10:30 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేసి పాటలు పడుతుంది, పాటలేగా పాడుతుంది, ప్రార్థనేగా చేసింది, పోదాములే. చివరి దశలో అంటే ఆరాధన జరిగే ఆ ప్రారంభ దశలోకి వచ్చేసి ప్రియమిత్రులారా చూడండి పాటకు అవకాశం ఇవ్వట్లేదు అని ఎందరో ప్రియమిత్రులారా అలుగుతున్న వారు సేవకుల మీద సంఘాల మీద అలుగుతూ అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో కాపర్లు ఉండరు, ఆ ప్రాంతాల్లో
వారిని ఇదిగో తప్పు చేస్తామని గద్దించే వాళ్ళు, శిక్షించే వాళ్ళు ఉండరు. ఆ ప్రాంతంలో వారు చేస్తున్నది ఏదైనా సరే అది ఏదైతే చూపించే వారు ఉండరు. అందుకని బైబిల్ గ్రంథాల ముందు కాపరు లేని గొర్రెల వలె ఎందరో ఉన్నారు, త్రోవ తప్పి వాళ్ళు కాలు జారి స్థలంలో ఉన్నారు, లక్షల కొలదిగా ఉన్నారని మనం చూస్తూ ఉన్న పిల్లలు. అందుకని పిల్లరా ఇక్కడ రాయబడి ఉంది, జ్ఞానైన సొలొమోనుతో దేవుడు ముందుగానే ఈ మాటను తెలియపరుస్తూ నేటి సమాజమైన మనతో దేవుడు వివరిస్తూ ఉన్నాడు. కాపరు లేని గొర్రెల వలె ఉండకూడదు అని దేవుడు ముందుగానే తెలియపరుస్తూ ఏమంటున్నాడంటే, నా గద్దింపు విని తిరుగుడి. అక్కడ పేతురు వాక్యము చెబుతూ ఉండగా పేతురు దేవుని మాటలు వ్యక్తపరుస్తూ పాపమును గద్దిస్తూ పాప సంబంధమైన స్థితి నుంచి విడిపించబడుటకు, విడుదల పొందుటకు దేవుని మాటలను పేతురు ప్రకటిస్తూ ఉండగా పిల్లరా ఆ మాటలు విన్నారు, ప్రభు తట్టు తిరిగారంట. ప్రియ సహోదరి, దైవజనుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఏలెత్తి చూపిస్తున్నాడని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. దైవజనుడు ఇదిగో నువ్వు చేస్తున్న తప్పుని కనపరచాలని ఏదెత్తి నువ్వు తప్పు చేస్తున్నావని ఒకవేళ వాక్యము ద్వారా అంటున్నాడని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎందుకో తెలుసా? నిన్ను సరిచేయాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎందుకో తెలుసా? తిరిగి నువ్వు పూర్వ వైభవంతో, పూర్వ సంతోషంతో, పూర్వ ఆశీర్వాదంతో నింపబడాలి. అందుకే ప్రభువు తట్టు నువ్వు ఎలా తిరగాలంటే ఆయన గద్దిస్తూ ఉండగా, చిన్నపిల్లలు గద్దిస్తే తల్లి తట్టు ఎలా తిరుగుతున్నారో మాకు తెలుసు. తల్లిదండ్రులారా మీకు తెలుసు, నాకంటే ఎక్కువగా మీకు తెలుసు. అందుకని ప్రభువు గద్దిస్తూ ఉండగా మనము ప్రభువు తట్టు తిరిగే వారిగా, శారోను ఎడారి వంటి శారోను తిరిగి ఉల్లాసభరితమైన వనముగా మార్చబడడానికి మొదటి కారణము ప్రభువు తట్టు తిరగడానికి కారణం ఏంటంటే వారు దేవుని మాటలు విన్నారు. ఆ గద్దింపు పాప సంబంధమైన విధానాన్ని గద్దిస్తూ ఉండగా విన్నారు, ప్రభువు తట్టు తిరిగారంటారా. రెండోదిగా మనం చూస్తే ప్రియమిత్రులారా పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. రెండో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాలు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా తట్టు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నర్పించుచున్నాము. ప్రియమిత్రులారా గమనించండి, నర్పించుచున్నాము, నీ అంగీకరింప తగినవి ఇవే మాకున్నవి అని సెలవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండోది ఎలా తిరిగారు అంటే వారు పాపము చేశారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా వారి జీవితాలు పాడైపోయినాయి. పాపం వల్ల జీతము మరణము కదా, మరణానికి చేరువయ్యారు. అంటే ఎడారి అంటే ఏమాత్రము చెమ్మలేనిది, ఏమాత్రము పచ్చదనము లేనిది, ఏమాత్రము సంతోషము లేనిది, ఏమాత్రము సుఖము సంతోషము ఎలాంటి ఆనందభరితము లేని పరిస్థితి, ప్రదేశం అది. ఆల్మోస్ట్ మరణానికి చేరువైన పరిస్థితి అది. అందుకనే దేవుని బిడ్డలారా అలాంటి స్థితిలో జీవిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకును బాగు చేయాలని. అయితే ఆ స్థితిలో రావటానికి గల కారణం ఏంటంటే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, ఓ దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, ఓ ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వేం చేయబడ్డావు అంటే కూల్చబడ్డావు. ఆత్మీయ జీవితంలో నుంచి పడిపోయావు, ఆశీర్వాదకరమైన స్థితి నుంచి పడిపోయావు. దేవుని నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడితే ఉన్నతమైన స్థితి నుంచి పడిపోయావు. గల కారణం ఏంటంటే నువ్వు పాపము చేశావు. పాపము నీ మీద పెత్తనము చేస్తుంది, నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని అది దొంగిలించింది. అందుకే ప్రియమిత్రులారా దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే నువ్వు పాపము చేత కూల్చబడ్డావు, పాపం చేత కూల్చబడ్డావు కాబట్టి పాప సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. తిరిగి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, దేవుని దీవెన, దేవుని యొక్క కృప నువ్వు తిరిగి పొందుకోవాలంటే ఏం చేయమంటున్నాడు అక్కడ గ్రంథకర్త? ప్రియమిత్రులారా, నువ్వు పాపం చేత
పాపము చేత కూలితివి గనుక నీ దేవుడిని యెహోవాతో తిరుగుము. ఎలా తిరగాలంట? మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ప్రియమిట్లారా, పాపం చేసిన వారు ఏం చేస్తారంట? ప్రియమిట్లారా, చిన్నపిల్లలు మన జ్ఞాపకం చేసుకుంటే తప్పు చేసినప్పుడు, రే నువ్వు తప్పు చేసావని మనం కొడుతూ ఉంటే పిల్లలంటే ఏం చేస్తారంటే, డాడీ నేను తప్పు చేశాను, నాన్న నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని పిల్లలు పశ్చాత్తాపముతో, ఎంతగా పశ్చాత్తాపంతో ఆ తండ్రి అయిన మనతో, తల్లి అయిన మనతో ఇదిగో ఎలా మాట్లాడతారో, కన్నీటిని కారుస్తూ అంగలారుస్తూ ఉంటే, మన పిల్లలు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉండగలమా? దేవుడు కూడా అదే. నువ్వు తిరిగి నూతన సృష్టిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా, నీవు తిరిగి నూతన ఆశీర్వాదంతో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నూతన జీవితంలో నూతన బలముతో, శక్తితో నువ్వు నింపబడాలని దేవుడు కోరుతూ ఆయన నిన్ను అంటున్నాడు కదా, నువ్వు పాపము చేసి కూలావు, నీ పాపమే ఈ స్థితికి రావటానికి గల కారణం, నీ పాపమే ఈ పరిస్థితికి రావటానికి కారణం. కాబట్టి ఓ ఇశ్రాయేలు, నువ్వు పాపము చేత పోల్చబడితేవి కాబట్టి మాటలు సిద్ధపరచుకో. ఏ మాటలు? పశ్చాత్తాపముతో కూడిన మాటలు. ప్రభువా నన్ను క్షమించమని, ప్రభువా నన్ను క్షమించమని, దావీదు కుమారుడా నన్ను క్షమించమని. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు ఏడుస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావో, ఆయన పాదముల యొద్ద నువ్వు ప్రార్థన జీవితం గడుపుతూ ఉంటావు, అప్పుడు పిలుతారు. అక్కడ రాయబడి ఉన్నమాట, ప్రభువు తట్టు తిరుగుడు. ఎలా తిరిగారంట వాళ్ళు? లుద్దాలోను శారంలో ఉన్న ప్రజలు పశ్చాత్తాపముతో కూడిన మాటలు సిద్ధపరచుకొని, ప్రభువా మేము పాపం చేసాం, అందుకే మాకు ఈ స్థితి వచ్చింది, దోషణ మాకు వచ్చింది, మేము పాపం చేసాం ఒకటి మేము కూలిపోయాం. ఒకప్పుడు ఉన్నతమైన పేరు మాకుంది, ఒకప్పుడు ఉన్నతమైన స్థితి మాకుంది, ఒకప్పుడు ఉన్నతమైన పరిస్థితి మాకుంది. ఈరోజు మమ్మల్ని మేము చూసుకుంటే నశయించుకునే స్థితి మేము కలిగి ఉంటున్నాం. గల కారణం అదే, మేము చేసిన పాపములే, మేము చేసిన దోషములే. ఈరోజు అవి మాకు తగిలి మేము స్థితిలో ఉన్నాం, దయచేసి మమ్మల్ని క్షమించమని వారు వేడుకున్నారు. ప్రభు తట్టు తిరిగారు. ఈరోజు సహోదరి సహోదరుడా, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే, అలాంటి స్థితి నువ్వు కలిగి ఉంటే, నా దేవుడు సెలవిస్తున్నాడు నిన్ను ఆస్వాదించుటకు, నా దేవుడు సెలవిస్తున్నాడు నేను దీవించుటకు. తిరిగి పశ్చాత్తాపంతో కూడిన మాటలు సిద్ధపరచుకొని ప్రభు సన్నిధిలో నువ్వు వేడుకుంటే దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించును గాక, దేవుడు నిత్యముగా నిన్ను బలపరచును గాక. నీ స్థితి గతి ఏదైనా, నీ రోగము ఏదైనా, నువ్వు కలిగి ఉన్న బలహీనత ఏదైనా, యేసు నామములో పశ్చాత్తాపంతో ఆయన వేడుకుంటే తిరిగి నూతన బలముతో నువ్వు నింపబడదు గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియబిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. లుద్దాలో ప్రజలు, శారోనులో ఉన్న ప్రజలు, ఎడారి వంటి ఎండిపోయిన బ్రతుకులు కలిగిన శారోను ప్రజలు తిరిగి ఉల్లాసభరితముగా మార్చబడడానికి గల కారణము, రెండో కారణం ఇదే, పశ్చాత్తాపముతో కూడిన మాటలు సిద్ధపరచుకొని ప్రభు తట్టి తిరిగారంట. తల్లి, నీ ఆత్మీయ జీవితం ఒకప్పుడు బాగుంది. ప్రియ తమ్ముడు సహోదరుడా, నీ ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం ఒకప్పుడు వండర్ఫుల్. నువ్వు ప్రార్థించగా అపవాది నీ ఎదుట నిలవలేక పారిపోయాడు. నువ్వు ప్రార్థించగా అదిగో అడ్డుపడిన అదిగో ప్రతి కార్యము జరుగుతూ వచ్చింది. నువ్వు ప్రార్థించగా గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా బయలుపరచాడు. ఈరోజు నువ్వు పతనం అవటానికి, పాడవటానికి కారణం ఇదే. నువ్వు పాపము చేసి కూలిపోతుంది, నువ్వు పాపము చేసి కూలిపోయావు. కాబట్టి తిరిగి నువ్వు నూతన బలముతో, శక్తితో నింపబడుటకు దేవుడు ఇష్టపడుతూ ఈ మాటలు సిద్ధపరిచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి కృపతో దేవుడు నిన్ను నింపునుగాక. ఆమేన్. ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ప్రియమిలారా, ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఇంకొక మాటను చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియమిలారా. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ మిత్రులారా, చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేటుకు తీసివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి అని సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంట అంటే, మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయనను పంపునట్లు
మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము ఏందట మారు మనస్సు నుండి. ఇది భలే చిత్రంగా ఉంది. మారు మనసు నందకపోతే దేవుని సన్నిధికి రాగలమా? మారు మనసు నొందకపోతే దేవుని సన్నిధిలో పాటగలమా? మారు మనసు నొందకపోతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలమా? భలే చిత్రంగా ఉంది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావే, ఎస్ నిజమే, మారు మనసు నొందుతూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మారు మనసు నొందు. ఈ రోజుల్లో ప్రేమితారా చాలా మంది చప్పట్లు కొడుతున్నారు. ఒకప్పుడు ఇదిగో దేవుని పాటలంటే ఇష్టం లేదు అని చక్కగా పాడుతున్నారు. ఒకప్పుడు రమ్ము కొట్టడం తెలియదు, ఇప్పుడు సంఘంలో రమ్ము కొడుతున్నారు. ఒకప్పుడు ఇదిగో అనేకమైన పనులు, అనేకమైన దేవుని మందిరంలో ఉండాల్సిన పనులు చేయలేరు, కానీ ఇప్పుడు చక్కగా చేస్తున్నారు. అన్నీ నేర్చుకుంటున్నారు కానీ మార్చుకోలేకపోతున్నారు. అన్నీ నేర్చుకుంటున్నారు, చివరికి వాక్యము చెప్పడం కూడా నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళ బ్రతుకులు, వారి హృదయాలు మార్చుకోలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనిద్దాం. నీ బ్రతుకు తిరిగి నూతనకరమైన పరిస్థితికి రావాలంటే చిన్న ఉదాహరణ చెప్పి ఈ మాటలు ముగిస్తాను. పిల్ల ఒక ఉన్నతమైన డబ్బు కలిగిన వ్యక్తి అంట జంతువులన్నిటిని పెంచడం అతనికి భలే ఇష్టం అంట. అతను ప్రియ దేవుని బిడ్డలారా అతను తన పనివాడిని పిలిచి, నమ్మకమైన పనివాడిని పిలిచి పనివాడితో అంటున్నాడు, మనము అన్నిటిని పెంచాం, ఇంకేదైనా మనం కొదువు కలిగి ఉన్నామా, ఏదైనా పెంచుటకు కొదువు కలిగి ఉన్నామా అని అడిగితే ఆ పనివాడు అంట, అయ్యా అన్నిటిని పెంచాం కానీ పిల్లిని మటుకు పెంచలేదు అన్నాడు. ఏం పెంచలేదు? పిల్లిని పెంచలేదు అన్నాడంట. సరే, పిల్లులు అమ్మే స్థలముకు వెళ్ళి చక్కటి పిల్లిని కొంచెం విలువ కలిగిన వెల చెల్లించి ఒక పిల్లిని తీసుకొచ్చి దానికి ఇంటి పని, వంట పని నేర్పారంట. ఏం నేర్పారు? ఇంటి పని, వంట పని నేర్పారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటి పని, వంట పని నేర్చుకొని చక్కగా అన్ని సమకూరుస్తూ ఉంటే ఆ మాట ఆ నోట ఈ నోట తెలిసి ఇదిగో ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో విస్తరించి ఇదిగో ఫలాని వ్యక్తి యొక్క ఇంట్లో ఒక పిల్లి ఇంటి పని, వంట పని చేస్తూ ఉంటే అందరికి ఆశ్చర్యం వేసిందంట. ఈ మాటలు కదా తన బాల స్నేహితుడు, బాల్యమిత్రుడు ఒక ఇద్దరికి తెలిసి అతను ఆ ఇంటికి చూద్దామని వచ్చాడంట. ఆ ఇంటికి చూద్దామని వచ్చేసరికి యజమానుడు అతన్ని కౌగిలించుకొని లోపలికి ఆహ్వానించి వెంటనే పిల్లిని పిలిచి అంటున్నాడంట, పిల్లి, దూర ప్రాంతం నుంచి నా స్నేహితుడు బాలమిత్రుడు వచ్చాడు, అతను తాగటానికి కాఫీ కలుపుకొని రా అన్నాడంట. ఈ స్నేహితుడు తన స్నేహితుడు పిల్లికి కమెంట్ చేస్తూ ఉండగా ఆ పిల్లి చక్కగా కిచెన్ లోకి వెళ్ళిందంట. కప్పులు తీసుకొని సాసరం మీద పెట్టి చక్కగా ఇదిగో ఆ ట్రేలో పెట్టి కాఫీని కలుపుకొని 2 చేతులతో ఆ ట్రేని పట్టుకొని 2 కాళ్ళతో నడుచుకుంటూ వస్తా ఉందంట. అది వయ్యారంగానూ వస్తా ఉంటే తన స్నేహితుడు, బాల్యమిత్రుడు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన తను దాన్ని చూసి ఆశ్చర్యపోయి నవ్వుతా ఉంటే తన స్నేహితుడు నవ్వును చూసి యజమానుడు సంతోషపడుతూ ఉన్నాడంట. ఈ లోపు ఏం జరిగింది అంటే అది తన 2 కాళ్ళతో ట్రైన్ పట్టుకొని అది నడుస్తూ వస్తూ ఉండగా 2 కాళ్ళ మధ్య ఎలక అటు పరిగెత్తిందంట. ఏం పరిగెత్తింది? 2 కాళ్ళ మధ్య ఎలక పరిగెత్తింది. ఎలక పరిగెత్తగానే ప్రియ దేవుని బిడ్డలారా దానికి ఉన్న నైజం ఒకటి ఏదో తెలుసా? దానికి బద్ధశత్రువు ఎవరు అంటే ఎలకే. దానికి బద్ధశత్రువు ఎవరు అంటే ఎలకే. వెంటనే ఆ పిల్లి ఏం చేసిందంటే తన 2 కాళ్ళ మధ్య ట్రైన్ పట్టుకొని వస్తుండగా, చేతులతో 2 కాళ్ళతో ట్రైన్ పట్టుకొని వస్తుండగా ఆ ఎలకని ఎప్పుడైతే చూసిందో పిల్లి ఆ ట్రైన్ అక్కడే పడేసిందంట. వెంటనే ఎలకను ఎత్తుకుంటూ వెళ్ళిందంట. ఈ దృశ్యాన్ని చూస్తున్న యజమానుడు ఎంతగానో బాధపడ్డాడంట. ఆ దృశ్యాన్ని చూస్తున్న యజమానుడు ఎంతగానో దుఃఖించాడు. ఎందుకంటే బాల్యమిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు ఇదిగో తను కలిగి ఉన్న స్థితిని చూచుటకు వచ్చే అక్కడ సంతోషపడుతుంటే అతని సంతోషము కొద్ది క్షణాలు కూడా పట్టలేదంట. వెంటనే పనివాణ్ణి పిలిచాడంట. పనివాణ్ణి పిలిచి, అబ్బాయి దీనికి వంట పని, ఇంటి పని నేర్పాము, కానీ ఆ వంట పని, ఇంటి పని నేర్చుకుంది, కానీ తన ప్రవర్తన, పాత జీవితము, రోత జీవితాన్ని మార్చుకోవాలి. ఈరోజు ప్రేమితారా మన బ్రతుకు కూడా అంతే, పాత రోత జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం. అంటే అర్థం ఏంటి అంటే కుక్క ఏం చేస్తుందంట, అది కక్కిన తర్వాత కొద్ది నిమిషాల తర్వాత దాన్ని గతకటానికి పోతాం.
ఓ ఆత్మీయుడా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఒకప్పుడు లోకంలో జీవించినప్పుడు రకరకాల స్నేహాలు ఉండొచ్చేమో, ఒకప్పుడు లోకంలో జీవించినప్పుడు రకరకాల అలవాట్లు ఉండొచ్చేమో, కానీ దేవుని సన్నిధిలోకి అది తుచ్చలమైనవని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళొచ్చా? వాటితో స్నేహం చేయొచ్చా? అందుని బట్టే ఈరోజు నువ్వు ఎడారి వంటి బ్రతుకును కలిగి జీవిస్తున్నావు. అందును బట్టే నీ ఇంట్లో శాంతి లేదు, అందును బట్టే నీ ఇంట్లో సంతోషం లేదు. సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కుక్క తన వాంతి నీ గతికినట్లుగా నువ్వు పాపముని జుర్రుకుంటున్నావు, పాపములో సంతోషాన్ని ఎత్తుకుంటున్నావు, పాపాన్ని ఆనందదాయకంగా మార్చబడుకుంటున్నావు. కాబట్టి పాపము నీ మీద పెత్తనము చేస్తుంది. కాబట్టి నువ్వు నేర్చుకున్నావే గాని మార్చుకోలేదు. అందుకే అపవాది నేను శోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, యుద్ధాల్లో ఉన్న శారీరంలో ఉన్న ప్రజలు ఇదిగో ఫలభరితముగా మార్చబడ్డానికి గల కారణం ఏంటి అంటే, మూడోదిగా మనం చూస్తున్నాం, వారు ప్రభు తట్టు ఎలా తిరిగారంటే మారు మనస్సు నుండి. ఈరోజు మార్చుకుంటావా నీ బ్రతుకులు? నీ పాత రోత జీవితాన్ని మార్చుకుంటావా? నీ పాప జీవితాన్ని మార్చుకుంటావా? దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు మార్చుకుంటే బాగుపడతావు, నువ్వు మార్చుకుంటే దేవునికరంగా మార్చబడతావు. మార్చుకుంటే పూర్వ వైభవము కంటే ఏ బుర్రనంతులుగా పొందినట్లుగా దేవుడు నిత్యము నీకు అనుగ్రహించునుగాక. ఆయన కృపా సన్నిధానములో ఆయన సియోనులో నుంచి నిన్ను ఆస్వాదించునుగాక యేసునామములో. మరి మార్చుకుంటావా? నీ ప్రవర్తన మార్చుకుంటే తిరిగి పూర్వ సంతోషాన్ని, సమాధానాన్ని, ఐక్యతను పొందుకుంటావు. మార్చుకోకపోతే ఆ తర్వాత నీ ఇష్టం, దాన్ని ఎలా ఎలా దాన్ని ఫినిష్ చేసుకుంటావు. మార్చుకుంటే దీవెనకరంగా మార్చబడతావు. మార్చుకుంటే ఇదిగో మంచము పట్టిన నీవు తిరిగి లక్ష్యపడతావు. మార్చుకుంటే మరణానికి చేరువైన పరిస్థితి కలిగి ఉన్న నీవు తిరిగి నిత్యజీవులకి మార్చబడతావు. నువ్వు మార్చుకోలేకపోతే, మార్పు నీలో రాకపోతే తెలుసు కదా ఆయన ఏమంటుంది, చల్లగానే ముందుకు వెచ్చగానే. నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. ఆ స్థితి కలిగి ఉంటున్నావా? అయితే ప్రార్థన చేయి. ప్రభువా, నేను మార్చుకొని ఆశపడుతున్నాను, నేను మార్పు చెందాలని ఆశపడుతున్నాను. ప్రభువా, నీ సన్నిధిలో తిరిగి ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని, ఇదిగో ఆరోగ్యాన్ని పొందుకోవాలని ఆరాటపడుతున్నానని ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది కదా. అయితే ఆశపడుతున్నావా? నాతో పాటు ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నానా నీ వందనాలు ప్రభువా. 10 నిమిషాలు మీరు నాతో అందరితో మాట్లాడేందుకు వందనాలు. ఈ టీవీ టెలికాస్ట్ ద్వారా అయా చూస్తున్న వేల మందిని ప్రభువా, వారి జీవితాల్లో ఎడారి వంటి బ్రతుకులు కలిగి ఉన్న బిడ్డలను తిరిగి పచ్చదనంలోకి, అనగా మంచి ఆశీర్వదకరమైన స్థితిలోకి, ఆరోగ్యకరమైన స్థితిలోకి, దేవునికరమైన స్థితిలోకి తీసుకురావాలని, వారి జీవితాలు బాగు చేయాలి అని ఆశపడి ప్రభువా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. నేనా ఎవరైతే వారి బ్రతుకులు పాడు చేసుకున్నారో వారిని తిరిగి నిలబెట్టాలని, బాగు చేయాలని మీ కలిగి ఉన్న సంకల్పాన్ని బట్టి వందనాలు ప్రభా. శారోను తీసుకొచ్చి మా జీవితంలో ఒక గుణపాఠంగా మీరు తీసుకొచ్చిన రీతిని బట్టి వందనాలు. ఎండిపోయిన ఎడారి వంటి శారోను తిరిగి ఉల్లాసభరితమైన మెతభూమిగా మార్చబడిన స్థితిని ప్రభా తిరిగి మా జీవితంలోకి మీరు తీసుకురాబోతున్నందుకు యేసు నామములో నీకు స్తోత్రములనయ్యా. అటువంటి వారు నైనా పడిపోయిన వారు, పతనం అయిపోతున్న వారు, మరణానికి చేరువైన వారు, రోగము చేత మంచము పట్టిన వారిని యేసు నామములో అయ్యా వారి స్థితిగతులను బట్టి మీరు బాగు చేయుదురుగాక. యేసు నామములో వారిని తిరిగి నిలబెట్టి వాడుకుందురుగాక. అట్టి కృపతో నీ పిల్లలను మీరు దీవించుదురుగాక. నైనా ఈ టీవీ వర్తమానాన్ని కొరకు అయ్యా ఎవరైతే నైనా అదిగో తండ్రి స్పాన్సర్ చేశారో అని దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆస్వాదించండి. వారి బిడ్డలను మీరు దీవెనకరంగా మార్చండి ప్రభా. మీ సన్నిధిలో ఒక శ్రేష్టమైన బిడ్డలుగా ఆస్వాదించండి ప్రభా. మీకు స్తోత్రములు అయ్యా. ఈ వాక్యము అయ్యా విన్న ప్రతి వారిని దీవించమని, ఏ ఇంటిలో అయితే వాక్యం వినబడుతుందో ఆ ఇంటిని మీరు యేసు నామములో దీవించుదురుగాక. యేసు నామములో ఏ ఇంటిలో వినబడుతుందో ఎవరైతే వింటున్నారో వారిని నూతన సృష్టిగా, నూతన దీవెనకరంగా బిడ్డగా మార్చుదురుగాక. యేసు పరిశుద్ధుడు మినిస్ట్రీని మీరు దీవించుదురుగాక ప్రభా. అనేక ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉండగా ప్రభా
మీరు మాకు తోడుగా ఉండండి. అనేక మంది సేవకులను ప్రభా తరబిది చేస్తూ నిలబెడుతూ ఉండగా ప్రభా మీరే నిబిడలను ఎత్తుపట్టుకొని నీ సేవ పరిచయంలో నమ్మకస్తులుగా ఉంచమని ఈ టీవీ వర్తమానమును ప్రభా చూస్తున్న ప్రతి వారిని, స్పాన్సర్ చేసిన ప్రతి వారిని ప్రభా మమ్మలను జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థించి ఆస్వాదించి ముగుస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించుగాక. మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు నామములో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాం.